తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారండి. వారు గత 25 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పైన క్లాసెస్ చెబుతూ ఉన్నారండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు వీరి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పాలి, వారు ఎక్కువగా వింటారు ఈ యోగా గురించి. క్రియా యోగా ఎలా చేయాలని చెప్పి గురువు గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు గురువు గారు 32 పుస్తకాలు రాశారు వీటిపైనే. ప్రత్యేకించి లక్ష్మీ సాధన ఎలా చేయాలి, అలాగే గాయత్రి సాధన కావచ్చు, క్రియా యోగా ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అవి ఏ విధంగా చేయాలో అవి చెబుతూ ఒక రకంగా చెప్పాలంటే దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పుకోవాలండి. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ గా ఉండేవాళ్ళండి, సాధారణ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు ఇలాంటి యోగ సాధన చేయడంలో. ఉన్నతం అంటే అది కేవలం డబ్బుల విషయంలోనే కాదు, జీవితంలోనే ఉన్నతమైన స్థితి అని అంటారు కదా, అలాంటివి. ప్రత్యేకించి యోగ సాధన విషయంలో ఎన్నో సందేహాలు మనకుంటాయి. వాటి గురించి, అలాగే లక్ష్మి ఆరాధన, అలాగే లక్ష్మి సాధన ఎలా చేయాలి, అసలు అమ్మవారిని మన కళ్ళతో మనం చూడొచ్చా, మనం ఆవిడని ఆరాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి భావనలు ఏమిటి, ఎలా ఆరాధించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, హనుమద్ ఉపాసన అసలు ఎలా చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, ఏ విధంగా, అంటే ప్రక్రియ ఏమన్నా ఉంటుందా, దీనికి నియమాలు ఏముంటాయి, వీటి గురించి వివరించండి. అంటే హనుమంత్ ఉపాసన అంటే మనం అనుకుంటున్నాం మామూలుగా ఆయన రామాయణం ప్రకారంగా మరి రాముల వారు సీతాదేవి మరి అక్కడ లంకా నగరం దాకా వెళ్ళి అసలు మొదట ఆమె అక్కడ ఉన్నదని కనుక్కొని ఆమెను తీసుకొచ్చి మళ్ళీ రాముల వారిని సీతా కళ్యాణంగా మనకి తెలుసు. కానీ ఆయన శక్తి ఎందులో ఉంది, హనుమంతుల వారి శక్తి ఆ దేహంలో ఎక్కడుంది అని పరిశోధించారు. మన ఋషులు పరిశోధించారు, తర్వాత సైంటిస్టులు కూడా పరిశోధించారు. అందుకని ఆ హనుమంతుని యొక్క శక్తి వాలంలో ఉంటుంది. అందుకని ఎప్పుడు మనం ఆ చిత్రాన్ని చూసినా ఆ వాలాన్ని బాగా గమనించాలి. హనుమంతుని యొక్క వాలంలో సర్వశక్తి ఉంది. దీన్ని ఈ యుగంలో అనేక మంది సైంటిస్టులు మనకన్నా ఎక్కువగా ఇది ఏమిటిది, ఇది మన దేహంలో ఎక్కడుంది, ప్రతీది కూడానండి. మనం ఏ దేవత పేరు చెప్పినా, ఏ దేవాలయం అన్నా ఆ దేవతలంతా కూడా దేవతా శక్తులు, పంచభూతాత్మక శక్తులే. అంటే వాళ్ళని 3,30,00,000 మంది అన్నారు కదా, వాటిని తగ్గించుకుంటూ మనం వస్తే ఉన్నవి ఎంతమంది అని అంటే 5గురే. అందుకే పంచాయతనం అని ఆదిశంకరాచార్యులు మనకిచ్చినటువంటి దాని అంతరార్థం ఏంటంటే, మీ దేహంలో 5 రకాల శక్తులు ఉన్నాయి. అవే భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశమే. పండమే 5 ఎలిమెంటల్ బాడీ సైన్స్గా. మరి అది ఇవే దేవతలు. ఈ భూమి అనేటువంటి దాన్ని గణపతి అన్నారు. అలాగే స్వాధిష్టానం జలతత్వం, దానికి ఒక నారాయణుడు అన్నారు. జలతత్వానికి నారాయణుడు అన్నారు. అలా అగ్నికి ఇంకొక దేవతగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతగా పెట్టుకున్నారు. గాయత్రి అన్నారు. ఆ తర్వాత వాయుకి వాయుపుత్రుడు హనుమాన్ అనమాట. ఇప్పుడు అడిగిన ఆ హనుమంతులు వారు ఎక్కడున్నారు, మన దేహంలో వాయువుగా సంచరిస్తున్నాడు ఆయన, మన దేహంలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆకాశం అంటే ఈశ్వరుడిగా. అలా ఏ దేవతల పేర్లైనా 5 దేవతల్ని అందులో ప్రధాన దేవతని మధ్యలో ఉంచి 4 పక్కల 4 దేవతల్ని మీరు అందరూ పూజించండి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. అంటే ఇవేమిటి అంటే ఈ 5 మన లోపల ఉన్న గ్లాండ్సే. మరి ఈ గ్లాండ్స్ గురించి తెలుసుకోవాలి. అందులో ఈ హనుమంతుల వారి శక్తిని వేగస్ నర్వ్గా గుర్తించారు. అంటే ఇది నాభి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు ఒక స్టెమ్ ఉంటుందన్నమాట. దాని పుట్టుక మాత్రం మూలాధారంలోనే. మూలాధారం నుంచి ఈ నాభి దాకా వచ్చేదాకా తెలవదు. నాభి దగ్గర అది గట్టిపడుతుంది. అంటే ప్రాణం మనకి స్వాధిష్టానంలో పుడుతుంది. దాని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా
స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట. మన ప్రాణశక్తి మన దేహంలో ఎక్కడ ఉంటుంది? నాభిలో ఉంటుంది. అందుకని వేగస్ నర్వ్ సెన్సేషన్ మనకి ఫీలింగ్గా మనం దాన్ని గుర్తించడం ఎక్కడి నుంచి అంటే ఈ నాభి నుంచి శిరస్సు వరకు దాని శక్తి పనిచేస్తుంది. అది ఏం చేస్తుందంటే మన అన్ని ఇంద్రియాలు మొట్టమొదట ఏం చేస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని ఒకవేళ నొప్పి ఉన్నా ఏవి ఉన్నా బ్రెయిన్కి అందజేస్తుంది. మళ్ళీ బ్రెయిన్ నుంచి రిటర్న్ దీనికి సమాచారం మొత్తం దేహానికి అందజేసేది వేగస్ నర్వ్. ఇదే హనుమంతుల వారి యొక్క శక్తి వాలము. దాన్ని జపాన్లో ఉండేటువంటి సైంటిస్టు, ఆధ్యాత్మికవేత్త, న్యూరో సర్జన్ హిరోషి మోతోయామా అనేటువంటి మహానుభావుడు ప్రయోగశాలలో ఈ గాయత్రి ప్రాణ విద్య అంటే ఏంటి అని కనుక్కున్నాడు. ఈ నాభి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి, ఇది వేగస్ నర్వ్ యొక్క శక్తి అని ప్రూవ్ చేశాడు ఆయన. అందుకని ఏ ప్రాణ విద్య గాయత్రి విద్య అంటున్నామో ఆ గాయత్రి విద్య యావత్ ప్రపంచానికి అందింది వేగస్ నర్వ్ మెడిటేషన్గా. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం చెందింది ఈ ధ్యాన మార్గాల్లో వేగస్ నర్వ్ మెడిటేషన్. మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఎవరిష్టం అనిపించినా వాళ్ళ వేగస్ నర్వ్ మెడిటేషన్ మనం చేసుకుంటే మనలో ఆ ప్రాణశక్తి అభివృద్ధి చెందుతుంది. ఎలా చేయాలండి? మామూలు ధ్యానం చేయడమే, దాని కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రాణాయామ పూర్వకంగా శ్వాసని మన అందరు చాలామంది కుండలిని జాగృతం అంటే మూలాధారం నుంచి చేయాలని చెప్తూ ఉంటారు. సరే, చేసేవాళ్ళు అది చేస్తారు. కానీ మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం ఈ లోపల ఉన్నది కుండలిని శక్తే, పవరే. దాని స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడుంది, నాభి దగ్గర ఉంది. అందుకని మనం నాభి నుంచి శ్వాసని ఇక్కడ దాకా పీలుస్తూ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఒక 40 సార్లు మనం నెమ్మదిగా శ్వాసని నిదానంగా తీసుకోవాలి. దాన్ని ఇక్కడ దాకా భావిస్తూ ప్రసరిస్తోందని బ్రెయిన్ దాకా మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ శ్వాసను తీసుకోవాలి, ఇక్కడ దాకా వచ్చిందని భావించాలి, ఇక్కడి నుంచి బ్రెయిన్ దాకా వెళుతోందని భావించాలి. ఈ విధంగా 40-40 సైకిల్స్ కింద నుంచి పైకి, పైనుంచి కిందికి చేస్తే దాన్ని వేగస్ నర్వ్ మెడిటేషన్ అంటారు. అది చేశాక ఇంకా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అయినా ఈ హార్ట్ సెంటర్లో పెట్టాలి. ఒక్కో దానికి వేరే వేరే అవసరాలు ఉంటాయి, కానీ నార్మల్గా ధ్యానం అనేటువంటిది హార్ట్ సెంటర్లోనే మనం భావిస్తూ ధ్యానం చేసుకోవాలి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత లేదా మంత్ర సాధన అవ్వచ్చు, ప్రాణాయామం అవ్వచ్చు, శ్వాస బ్రీదింగ్ అవ్వచ్చు, ఏదన్నా ప్రాక్టీస్ చేశాక మెడిటేషన్ ఒక 5 నిమిషాలు మినిమం చేసుకోవాలి. ఆ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ హార్ట్ సెంటర్లో ఉండాలి. ఇదే హనుమత్ ఉపాసన యావత్ ప్రపంచం చేస్తోంది. వీటికి ప్రత్యేకంగా సమయం అంటూ ఉంటుందండి? ఏం లేదండి, దీనికి ఏం సమయం ఏం లేదు. ఏ సమయంలోనైనా ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలా అయితే ఉదయం అంతే సరైనది. ఉదయం సమయంలో ఇళ్ళ దగ్గరే పర్వాలేదా? ఆలయాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. చాలా మంది ఆలయాల దగ్గరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం ఇది ఎక్సర్సైజ్ కదా, మనకి ఇంట్లో చోటు లేని వాళ్ళు బయట చేసుకుంటారు. మన ఇంట్లో అవకాశం ఉంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చు 40 రోజుల పాటు. అందుకని ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ హనుమాన్ చాలీసా పారాయణ చేసినా, హనుమత్ జయంతి వచ్చినా, మనం సామూహికంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నా, మనం లోపల కళ్ళు మూసుకొని కాసేపు అక్కడ కూర్చున్నప్పుడు, మరి అక్కడ కూడా కాసేపు కూర్చోండి ధ్యానం చేయండి అని ఏ గుడిలో కూడా చెప్తారు కదా. ఆ చెప్పేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఈ నర్వ్ మీద ఉండాలి. అంటే అది మనకి వెంటనే స్ఫురణలోకి వచ్చినా రాపోయినా మనం దాన్ని ఫోటో కనుక చూస్తే వేగస్ నర్వ్ అని మనం సెర్చ్ చేస్తే, పిల్లలందరికీ తెలుసు కదా, సైన్స్ తెలుసు కదా, మనలోని భాగాలు ఎలా ఉన్నాయి ఏంటి అని. దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకొని ఆ నర్వ్ యాక్టివేట్ అవుతోంది, ఆ హనుమంతుల అనుగ్రహం మనకు కలిగింది అని భావించాలి. దాన్ని బట్టి అర్థం. ఎందుకు చేయాలి హనుమత్ ఉపాసన అని అడుగుతారు కొంతమంది. అందుకని అది మన వేగస్ నర్వ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఏమొస్తుంది అని అంటే, ఈ సిగ్నల్స్ కరెక్ట్గా అందవు కదా. అందుకని ఇప్పుడు మెయిన్లీ హార్ట్ అటాక్ కానీ, తర్వాత ఈ
ఏమంటే అనేక రోగాలు ఏవైనా కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులు కావచ్చు, ఉమ్, పెరాలసిస్ మెయిన్లీ. ఉమ్, ఈ సడన్గా పెరాలసిస్, స్ట్రోక్స్ ఇవి రావడానికి కారణం ఏంటని ఫైండ్ అవుట్ చేశారు సైంటిస్టులు. ఉమ్, వేగస్ నర్వ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేని కారణంగానే. ఉమ్, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది, హార్ట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఉమ్. మనకు ఏదన్నా ఇక్కడ కాలుకో ఎక్కడికో చేతికో నొప్పి ఉంటే మనం ముందే తెలుస్తోంది కదా, అవును. గొంతులో ఉంటే ముందు Indications. తెలుస్తోంది కదా, ఉమ్, మన జాగ్రత్తలు కొన్ని తీసుకుంటున్నాం కదా. ఉమ్, కానీ హార్ట్ దగ్గరికి వచ్చేవాడికల్లా అక్కడ ఏదన్నా సింపుల్ ప్రాబ్లం ఉన్నా ఈ వేగస్ నర్వ్ ఉమ్. మనకు ఆ సందేశాన్ని అందించడం లేదు. ఆ, ఆ వేగస్ నర్వే ఫంక్షనింగ్ కరెక్ట్గా లేదు. ఉమ్, అందుకని అది ఏమైపోయింది, సడన్గా ఆ హార్ట్ ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అయిపోయింది. ఉమ్, అలానే ఈ రక్త ప్రసరణ ఆయా అవయవాలకి సక్రమంగా జరగటం లేదు. ఉమ్. అది ఇంకా ఒకసారి చాలా తీవ్రమైపోయేటప్పటికి అది పెరాలసిస్ స్ట్రోక్ కింద అయిపోయింది. ఉమ్, అందుకని దాని ప్రాబ్లం ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేస్తే వేగస్ నర్వ్లో ఉంది. ఉమ్, ఎప్పుడైతే వేగస్ నర్వ్ రెక్టిఫికేషన్ చేసుకున్నామో ఉమ్, మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఉమ్. ప్రధానంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. Heart problems రావు. హార్ట్ ప్రాబ్లమ్స్. మెయిన్లీ బ్లడ్ సర్క్యులేషనే మనకు కావాల్సిందంతా. బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్స్ ఆనుకొని ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసరించేది పర్ఫెక్ట్గా ప్రసరిస్తే ఆ అవయవానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఇదే సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఇది ప్రతి ఒక్కరు ఏ ఏజ్ వాళ్ళు చేయాలండి? ఇలా ఏమైనా నియమం ఉంటుందా? ఏం లేదు, ప్రతి వాడు చెయ్యాలి. అసలు చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా చక్కగా స్కూళ్ళల్లో ఇవి నేర్పిస్తే కూడా బాగుంటుంది. స్కూళ్ళల్లో అసలు అందుకని వాళ్ళకి మన హనుమంతుని పూజ చేశారా లేదా, హనుమత్ దేవాలయానికి వెళ్ళారా లేదా అని మరి వాళ్ళకి బలవంతంగా తీసుకెళ్ళలేం. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే నువ్వు వేగస్ నర్వ్ మెడిటేషన్ చెయ్యి, నీలో ఉండేటువంటి అవయవాల గురించి నీకు అవగాహన కలిగించుకో అని ఇండైరెక్ట్గా వాళ్ళని ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి, మనం చెప్పాలి. ఈ వీడియో ద్వారా కూడా చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది తెలుస్తుంది. ధన్యవాదాలండి, చక్కగా వివరించారు.